లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేయాలి ఏదైనా ట్రెక్ అనేది. ఇట్స్ రియలీ అమేజింగ్ యాక్చువల్లీ. హలో గైస్, లైఫ్ లో ఎన్నో ట్రిప్స్ కి వెళ్ళి ఉంటాం. బట్ లైఫ్ లాంగ్ ఒక మైల్ స్టోన్ అండ్ ఒక మెమొరబుల్ ట్రిప్ లాగా మిగిలిపోయేది ఏదైనా ఉందా అంటే అది షూర్ గా కేదార్నాథ్ అని చెప్పి చెప్పొచ్చు. కేవలం నాకే కాదు, ఆల్మోస్ట్ అందరికీ ఉండే ఫీలింగ్ అది. కేదార్నాథ్ కి ఎలా వెళ్ళాలి, బెస్ట్ టైం టు విజిట్, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్, లో బడ్జెట్ లో ఎవరైనా ఈజీగా వెళ్ళేలా, అండ్ ఈ ట్రిప్ లో టిప్స్ అండ్ ఛాలెంజెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ని మొత్తం చూడండి. దారి పోంటున్నా మొత్తం గుర్రాలే కనిపిస్తాయి. యాక్చువల్లీ ఈవినింగ్ 3:30కి స్టార్ట్ అయ్యాము టు కాచిగూడ రైల్వే స్టేషన్. మేము 8 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం. అండ్ నేను చెప్పినట్టు ఇది బడ్జెట్ ట్రిప్ కాబట్టి మేము స్లీపర్ క్లాస్ ట్రైన్ ప్రిఫర్ చేసాం ఫ్రమ్ కాచిగూడ టు ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్. ఈ ట్రైన్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ 4:40కి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ 6:30 వరకు ఢిల్లీ రీచ్ అవుతుంది. ఇంకా అట్లా కూర్చుని కాసేపు టైం పాస్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిన్నర్ చేసి మేము తొందరగా పడుకున్నాం ఆ రోజు. జస్ట్ ఇప్పుడే మేము ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఇది మధ్యాహ్నం 12కి రావాలి, బట్ ఇప్పుడు 2:43 అప్రాక్సిమేట్లీ 3 అవుతుంది. ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యేసరికి నైట్ 8:30 అయింది. సో అప్రాక్సిమేట్లీ 2 hours లేట్. అండ్ ఇక్కడ నుండి మేము టాక్సీ తీసుకుని 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి కనెక్టింగ్ ట్రైన్ ముసోరీ ఎక్స్ప్రెస్ 10:25కి బోర్డ్ చేశాం టు హరిద్వార్. హరిద్వార్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 6 అయింది. ఈ టైంకి రీచ్ అవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటో చూపిస్తాను పదండి. ఇలా మార్నింగ్ టైంలో మనకు హరిద్వార్ నుండి సోన్ప్రయాగ్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. ఒకవేళ లేట్ వస్తే కనుక మనం కార్స్ లో షేరింగ్ వెళ్ళాలి. నేను ఒక టాక్సీ సర్వీస్ వాళ్ళని అడిగితే 8 మెంబర్స్ కి 2 కార్స్ 24,000 అన్నాడు. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ స్ట్రెచింగ్ అవర్ బడ్జెట్. సో ప్లాన్ అకార్డింగ్లీ అండ్ ట్రై టు రీచ్ హరిద్వార్ యాజ్ ఎర్లీ యాజ్ యూ కెన్ సో దట్ యు గైస్ ఆల్సో కెన్ క్యాచ్ బస్ లైక్ us. అండ్ బస్ కాస్ట్ వచ్చేసి 690 రూపీస్ పర్ పర్సన్. సో మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. హరిద్వార్ కి మన పురాణాల్లో హైందవ ధర్మంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. చార్ధామ్ లో ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు హరిద్వార్ అనేది బేస్ పాయింట్. అందుకే మన హైందవ ధర్మంలో హరిద్వార్ ని హరిక ద్వార్ అని పిలుస్తారు. అంటే దేవభూమికి గోల్డెన్ ఎంట్రన్స్ డోర్ లాంటిది అనమాట. హరిద్వార్ అండ్ రిషికేష్ జస్ట్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాయి రెండు కూడా. ఈ రెండిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ రిషికేష్ అంటే రివర్ రాఫ్టింగ్, రివర్ రాఫ్టింగ్ అంటే గంగా రివర్. మనం సోన్ప్రయాగ్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ బస్ వ్యాలీస్, మౌంటైన్స్, ఘాట్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ దాటుకుంటూ త్రూఅవుట్ జర్నీ గంగా రివర్ పక్క నుండే వెళ్తుంది. అండ్ దిస్ విల్ బి సో అడ్వెంచరస్ అండ్ ఎక్సైటింగ్ జర్నీ. మార్నింగ్ 7కి హరిద్వార్ నుండి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఈ ప్లేస్ లో స్టాప్ చేశాడు ఫర్ లంచ్. ఈ ప్లేస్ లో ఫుడ్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇట్ వాస్ రీజనబుల్ అండ్ వర్త్ఫుల్ యాక్చువల్లీ. ఇక్కడ లంచ్ చేసి స్టార్ట్ అయ్యి ఒక్క 20 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత మేము దేవ్ ప్రయాగ్ రీచ్ అయ్యాము. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. యాక్చువల్లీ ఇక్కడ మనకు 2 rivers సంగం అనేది జరుగుతుంది, భాగీరథి అండ్ అలకనంద. ఈ 2 rivers మీట్ అయిన పాయింట్ నే దేవ్ ప్రయాగ్ అని చెప్పి అంటారు. ఈ 2 rivers ఇక్కడ మీట్ అయ్యి గంగలా మారుతుంది అనమాట. సో గంగా అనేది టెక్నికలీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మనకు లెస్ ఆర్ మోర్ ఇంకో 130 కిలోమీటర్స్ ఉంటుంది సోన్ప్రయాగ్. అండ్ మేము ఒక 30 మినిట్స్ జర్నీ చేశాక కంప్లీట్ గా క్లైమేట్ మొత్తం కూల్ అయిపోయింది.
ఇంకా మాకు దాంతో అర్థమైపోయింది వీఆర్ క్లోజ్ టు హిమాలయస్ అని. అండ్ ఇక్కడ నుండి వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. పదండి వెళ్తూ చూద్దాం. హాయ్ గాయ్స్, ఇంకా మేము సోన్ ప్రయాగ్ కూడా రీచ్ అవ్వలేదు. ఇంకా దారి మధ్యలోనే ఉన్నాము. వర్షం పడుతుంది. పడదు అనుకున్నాం. క్లైమేట్ యాక్చువల్లీ మధ్యాహ్నం వరకు ఎండ ఉండే, కానీ ఇప్పుడు సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. పెద్ద లైన్ ఉంది. సో మేము అసలు ఎప్పటివరకు వెళ్తామో మాకు కూడా తెలియదు. వెయిటింగ్ ఈ లైన్ క్లియర్ అయిన తర్వాత మేము వెళ్ళాలి. ఇప్పుడు సోన్ ప్రయాగ్ రీచ్ అయ్యి అక్కడ నుంచి గౌరీకుండ్కి వెళ్ళి గౌరీకుండ్లో హోటల్ తీసుకొని స్టే చేసి రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో హోప్ ఫర్ ద బెస్ట్. Hope for the best. ఇదిగోండి మా పరిస్థితి. నైట్ 8 అవుతుంది. ఎప్పుడో 5:30కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళం ఇంకా ఇక్కడే ఉండిపోయాం. టీ తాగుతున్నాం. క్లైమేట్ ఎంత చల్లగా ఉందంటే లైక్ ఏది ముట్టుకున్నా పైకి పంపించట్లే అని చెప్పి ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఇంకా మేము ఎప్పుడు వెళ్తామో మాకు అస్సలు తెలియదు. చూడాలంతా. నైట్ ఆల్మోస్ట్ 2 అవుతుంది. సో ఈ టైం మేము బస్ దిగి సీతాపూర్ నుంచి సోన్ ప్రయాగ్కి నడుస్తున్నాం. అక్కడ మనకు కార్లు ఉంటాయి. సో 50 రూపీస్ ఈచ్ పర్సన్ తీసుకుంటాడు. గౌరీకుండ్లో డ్రాప్ చేస్తాడు. సో హియర్ వి గో. అనిపిస్తుందిగా అదే సీతాపూర్ బస్ స్టాప్. అక్కడే అన్ని ప్రైవేట్ వెహికల్స్, గవర్నమెంట్ వెహికల్స్ కి లాస్ట్ ఎంట్రీ అన్నమాట. ఇంకా ఇక్కడ నుండి అందరూ నడుచుకుంటూ వెళ్ళాలి బై వాక్. మీకు కనిపిస్తుందిగా ఇదే సోన్ ప్రయాగ్ మార్కెట్. మీకు కావాలి అంటే ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. బట్ ఫాలో మై సజెషన్స్ అండ్ ఫాలో మీ. ఇక్కడ ఈ లైన్ చూస్తున్నారుగా, వీళ్ళంతా గౌరీకుండ్ వెళ్ళడానికి షేర్డ్ టాక్సీ కోసం నిల్చున్నారు. వీళ్ళతో పాటు మేము కూడా లైన్ లో వెళ్ళాం. ఒక 1/2 కిలోమీటర్ ఇలా నడిచిన తర్వాత మనం సోన్ ప్రయాగ్ గౌరీకుండ్ ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే అక్కడ ఈ టాక్సీస్ ఉంటాయి. పర్ పర్సన్ 50 తీసుకొని మనకు 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గౌరీకుండ్ లో డ్రాప్ చేస్తారు. గౌరీకుండ్ కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ఇంకా ఇక్కడ హోటల్లో 8 మెంబర్స్ సరిపోయి ఒక పెద్ద రూమ్ తీసుకొని బ్యాగ్స్ పక్కన పడేసి పడుకున్నాం మేమంతా. సో దిస్ ఈస్ అవర్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు గౌరీకుండ్. అండ్ ఇక్కడ రూమ్ తీసుకోవడానికి రీజన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఐ విల్ సీ యూ సూన్ ఆన్ టుమారో. వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.